ఏంటి సెలవిచ్చారా? ఇచ్చారు స్వామి. వినాయక చవితి కదా, ఇవ్వకపోయినా నేనే తీసుకుంటాను. అయితే మరి నాకేం చేస్తున్నావు? అదేం ప్రశ్న స్వామి. ఏ పండక్కి లేని ఆర్భాటాలు నీ పండక్కి చేస్తాం కదా. కొత్త బట్టలు కొన్నాం, ఎంతో ఆకర్షించే విగ్రహం తెచ్చాం, పత్రి దొరకట్లేదని అది కూడా కొన్నాం. నీకిష్టమైనవి చేసేందుకు కొలతలు కొలిచిపెట్టాం. ఇక మా కమ్యూనిటీ వాళ్ళు బ్యాండ్ బాజా పెట్టి సింహవాహనం మీద ఉన్న నీ 3 అడుగుల విగ్రహం కూడా తెచ్చారు. ఇక 9 రోజులు సినిమా పాటలతో జాతర చేస్తాం. ఆపై వాళ్ల దయ మీ ప్రాప్తం. మీ ఆర్భాటాలన్నీ మీ వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో పెట్టుకునేందుకే కాని నేనడిగానని ఏ పురాణమైనా చెప్తోందా? అయినా 10 మంది కలిసే చోట చక్కగా పద్యాలు చెప్పినా నేనెంతో ముచ్చటపడతాను కదా. అసలు నీకు నా శ్లోకాలు గాని పద్యాలు గాని గుర్తున్నాయా? మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా స్వామి? అందుకనే గణపతి బప్పా మోర్య అనేసుకుంటున్నాం కాని శుక్లాంబరధరం విష్ణు అని నిన్ను అప్పుడప్పుడు తలుచుకుంటానుగా స్వామి. ఏమో నాకు తెలీదు. ఆ సంస్కృత శ్లోకం నా గురించినా, విష్ణువు గురించా అని నాకే అనుమానం వస్తుంది. కాబట్టి నన్ను తలుచుకోగానే గుర్తుకొచ్చే తెలుగు పద్యం ఒకటి చెప్పు. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగంలోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నుజ్జయై ఉండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్. చూసావా, ఇందులో స్పష్టంగా వివరంగా నా గురించి వర్ణన ఉంది. అందుకే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం. అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జు నిండిపోతుందనుకో. జిగిబిగి అల్లిక కవిత్వం చెప్పిన అల్లసాని నా గురించి రాసిన పద్యం తెలుసునా నీకు? తెలియని పద్యాలు తెలుసుకుని చెప్తాను కాని సందులు సరిగ్గా పలక్కపోయినా, అది పద్యంలా పాడలేకపోయినా ఏమీ అనుకోకు స్వామి. ఇంగ్లీష్ మీడియం చదువులకు కాస్త మినహాయింపివ్వు. అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చెంగ బళింపపోయి యావంక కుచంబుగాన కహివల్లపహారముగాంచి వే మృణాలాంకుర శంకరంటెడి గజాశ్రునిగొల్తు నభీష్ట సిద్ధికిన్. తస్సదియా, మీ తెలుగు కవులు భలేవాళ్లులే. నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పగలవా? నన్నే చూడు అనుకుంటాను స్వామి. మా తమ్ముడు పుట్టుక గురించి కుమార సంభవం తెలుగులో రాసిన కవి ఏది? అతను రాసిన పద్యం వినిపించు. తను వసితాంబుదంబు సితదంతముఖం బచిరాంసు వాత్మగర్జన మురుగర్జనంబు గరసదృచి శక్ర సరాసనంబునై చనమదవారి వృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నాజను గణనాథు గొల్తు ననిసెంబు నభీష్ట ఫలప్రదాతగాన్. నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే ఈ కవి. మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా. ఇంకా వినిపించు. కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామి. అతను రామరాజభూషణుడు ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు. దంతా ఘట్టిత రాజతాచల జలద్గౌరీ స్వయంగ్రాహము గంతు ద్వేషికి గూర్చి శైలజకు దద్గంగా ఝరాజాంతిన దంతా ఘట్టిత రాజతాచల జలద్గౌరీ స్వయంగ్రాహము గంతు ద్వేషికి గూర్చి శైలజకు దద్గంగా ఝరాచాంతినత్యాంతామోదము మున్నుగానిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్లెల్ల ఇంపజాల నిభరాఢ్యక్తృం ప్రశంసించెదన్. అబో, నా తొండంతో ముందు గంగనీళ్లన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట. తర్వాత నా దంతంతో వెండికొండని ఒక్కసారి కదిలిస్తే ఆ ఊపుకి మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా అత్తుకుందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించానని నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి. సరే, వినసొంపుగా హాయిగా ఉండే పద్యాలు ఎవరూ రాయలేదా? పోతన ఉన్నాడయ్యా స్వామి. ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సంసాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్న వల్లికా ఛేదికి మంజువారికి నశేష జగజ్జననంద వేదికిన్ మోదకబ్ఖాదికిన్ సమర మూషిక సాదికి సుప్రసాదికిన్. ఆహా, పోతన పద్యంలో తీయని మకరందధార జాలువారుతూనే ఉంటుంది. మీ శ్రీనాథ కవి సార్వభౌముడు నా గురించేవి రాయలేదా? అయ్యో, మర్చిపోయాను. ఇదిగో మీ గురించి ఆయన రాసిన సీసపద్యం. కలిత సుండాదండగండూషితోన్ముక్త సప్తసాగర మహాజలధరములు వప్రక్రియా కేళివస విశీర్ణ సువర్ణ మేదినీధర రత్నమేఖలములు పక్వజంబూఫల ప్రకట సంభావనాచుంబిత భూభృత్కదంబములు
వికట కండూల గండక దేహమండలి ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు శాంభవీ శంభులోచనోత్సవకరములు వాసవాద్యమృతాసన వందితములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుగాత. అబ్బబ్బా శభాష్! ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి? కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన ఉదయశ్రీతో మీకు నమస్తే చెప్పారు. ఎలుగ గుర్రము మీద నీరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనమ్మొనరించు పెద్ద కొడుకు నల్లమామాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుర్ర వడకు గుబ్బలి రాజవారి బిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోము పంట అమరులందగ్ర తాంబూలమందు మీటి రురుమోముల జగజ్జెట్టి అన్నగారు విఘ్నదేవుడు వాహ్యాలి వెడలి వచ్చే ఆంధ్ర విద్యార్థి లెంబు జోహారులిడగా నేను విష్ణుమూర్తిని నల్లమామాని ఆట పట్టిస్తానా? మీ తెలుగు కవులకి సరసం ఎక్కువేసుమి. మొత్తానికివాళ పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం చేసినట్టుంది. బావుంది నీ పద్య నైవేద్యం. కాకపోతే మీ తెలుగు కవులు ఇందరి గురించి కావ్యాలు రాసి నా గురించి మాత్రం రాయలేదే అని వెల్తిగా అనిపిస్తుంది. అయ్యో, పోనీ నేను సొంతంగా మీ మీద నేను రాసిన పద్యం వినండి. శ్రీకంఠుని సతి ప్రేమకి ఆకారమ్మైన సామి హరుని దయన్ నూత్నాకృతి దాల్చిన గజముఖ చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగా మాకున్. అలా అదృశ్యమైపోయారేం స్వామి? నా పద్య ప్రభావమేనా ఏటి? పూజ చేసి మళ్ళీ పిలుస్తాను. ఓ బొచ్చ గణపయ్య నీ వంటూ నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయుయు కడిముద్ద పప్పును బొజ్జ నిండుగ దినుచును పొరలుచును.